హాయ్ అండి. ఈరోజైతే నేను రుచికరమైన నిలవ టమోటో పచ్చడి గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్‌గా మేమైతే 5 కేజీల వరకు టొమాటోస్ తీసుకున్నామండి. బాగా ముగ్గిన కాయలు తీసుకుంటే బావుంటుంది పచ్చడి. 5 కేజీల వరకు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసాం. టబ్‌లో వాటర్ ఏసి వాష్ చేసేసి మెత్తని క్లాత్ మీద ఆరబెట్టేసాం ఫస్ట్. ఆ తర్వాత శుభ్రంగా కట్ చేసేసుకుంటున్నాము. టొమాటోస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్మాష్ చేయాలండి. కానీ చాలా బాగుంటుంది టమాటో పచ్చడి. నాకు తెలిసి స్మాష్ చేసేసుకుంటున్నాం. అదిగోండి చాలా మెత్తగా జ్యూస్ సెపరేట్గా ఆ ఒక్క టొమాటో ముక్కలు సెపరేట్గా అయ్యేటట్టుగా మెత్తగా చేసుకోవాలి. ముగ్గిన టొమాటోస్ అయితే చాలా బాగుంటాయి. అందుకనేసి టొమాటో బాగా ముగ్గిన దేశవాళీ కాయలు తీసుకోండి. ఆ తర్వాత ఆ టమాటో గుజ్జులోంచి జ్యూస్ సెపరేట్గా ముక్కలు సెపరేట్ చేయాలి. ముక్కలు సెపరేట్ చేసేసుకుని ఆ తర్వాత ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి. అలా అని చెప్పి మెత్తగా చేసేయకూడదండి. కచ్చిబిచ్చిగా నలిగితే సరిపోతుంది. కానీ టమాటో పచ్చడి అనేది చాలా సాంప్రదాయంగా పెట్టుకుంటారు. 1 ఇయర్‌కి వచ్చేసి ఒకసారి ఖచ్చితంగా నిల్వ చేసుకోవడానికి పెట్టుకుంటారండి టమాటో పచ్చడి. అప్పుడు మళ్ళీ ఆ మిక్సీ పట్టేసిన దాంట్లోంచి మళ్ళీ జ్యూస్ సెపరేట్ చేసేయాలి. మళ్ళీ అందులోంచి ఆ ఒక్క ముక్కల్ని తీసివేసేయాలి. పక్కకి తీసేసి ఇంకో బౌల్‌లో వేసుకోవాలండి. ఆ తర్వాత అదిగోండి మొత్తం మేము సెపరేట్ చేసేసుకున్నాము ఆ ఒక్క ముక్కల్ని. ఆ తర్వాత గుజ్జులో చింతపండు వేసి నానబెట్టుకోవాలండి. చింతపండు వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ ముక్కలనేమో మెత్తని కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలండి. జ్యూస్నేమో సెపరేట్గా ఎండలో పెట్టుకోవాలి. రెండు కూడా ఎండలోనే ఎండబెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఒకసారి కొద్దిగా ఎండపాటులో పెట్టాలండి. అల్లం కూడా పెట్టాలి. ఆ తర్వాత వెల్లుల్లి, అల్లం తీసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఇవిగోండి ఆ టొమాటో సాయంత్రానికి డ్రై అయిపోయాయి బాగానే. ఆయిల్ హీట్ చేసుకుని ఆ ఆయిల్లో వేసేసుకోవాలి టొమాటో ముక్కల్ని. బాగా డ్రై అయిపోవాలి. చెమ్మ ఉండకూడదు మాటండి. ఎంత బాగా డ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కూడా టమాటో పచ్చడి వచ్చేసి. అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఒక్క టమాటో ముక్కల్ని. కానీ చాలా బాగుంటుందండి పచ్చడి. ఇడ్లీలో, దోశ, అన్నం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశలో వేసుకోవచ్చు, అన్నంలో కూడా బాగుంటుంది. అలానే చపాతీ, పరోటా అట్లా కూడా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయినాక ఇంకా బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రై అయిపోయిన ముక్కలు. 5 కేజీలు కదా ఎక్కువగా ఉండి మళ్ళీ నెక్స్ట్ టైం వేసామండి. సెకండ్ టైం ఫ్రై చేస్తున్నామన్నమాట. ఇది చాలా రోజులు ఉంటుందండి. ఆ తర్వాత ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాం. పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దగ్గరే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఎక్కువ మట్టికి మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. మందంగా ఉండాలి. గ్యాస్ మీద పెట్టే కడాయి వచ్చేసి. జ్యూస్ వచ్చేసి ఇలా అయిపోయింది. ఆ జ్యూస్ని కూడా మళ్ళీ చింతపండు గింజలు అవేమీ లేకుండా తీసేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఆ జ్యూస్ని మిక్సీ చేసేస్తున్నాం మేము. గ్రైండ్ చేసిన జ్యూస్ని మళ్ళీ వేరే బౌల్లోకి వేసుకోవాలండి. వేరే బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు పచ్చడికి కొలతలు చూద్దాము. కారం వేసుకోవాలండి. 1/2 కేజీ కారం వేసుకోవాలి. 5 కేజీలు టొమాటో పచ్చడికి 5 కేజీల టొమాటో పచ్చడికి 1/2 కేజీ కారం సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్పైసీ తినేవారైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ కూడా నాకు తెలిసి ఒక 1/4 కిలో పడుతుంది సాల్ట్ వచ్చేసి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ చూసుకుని కొద్దిగా వేసుకోండి. 1/4 కిలో అయితే సరిపోతుంది 1/2 కేజీ కారానికి. ఆ రెండు వేసేసుకున్నాక ఆ జ్యూస్లోని బాగా మిక్స్ చేసుకోవాలండి. జ్యూస్ వచ్చేసి
చిక్కగానే ఉంటుంది. ఎందుకనేసి అంటే చింతపండు వేస్తాం కదా, చిక్కబడుతుంది. మరీ జ్యూస్‌లా అయితే ఏమీ ఉండదు. కానీ చాలా ఎక్కువ బాగా కారం మిక్స్ చేసుకోవాలి. ఈ ఉండల కింద అలా ఉంచుకోకూడదు. చక్కగా స్లోగా మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మేము టొమాటో ఫ్రై చేసుకున్నాం కదండీ, టొమాటో ముక్కల్ని అవి కూడా ఫ్రై చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకుని మిక్స్ చేయకండి. ఫస్ట్ ఉప్పు కారం బాగా మిక్స్ చేసుకున్నాక టమాటో ముక్కలు కూడా వేసి మిక్స్ చేయండి బాగా. టమాటో ముక్కలు కూడా మిక్స్ చేసేసినాక ఆయిల్ కూడా పడుతుంది బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చల్లారబెట్టుకున్నది వేసుకోవాలండి. వేడి వేయకండి, చల్లారబెట్టుకుని ఫ్రై చేసుకున్నాక ఆయిల్ కూడా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. ఆ తర్వాత ఒక 100 గ్రాముల వరకు ఆవు పిండి కూడా వేసుకోవాలి. మెంతులు కొద్దిగా ఒక 50 గ్రాములు అలాగా మెంతులు ఆవు పిండి కూడా వేసుకోవాలి. అలా ఒకదాని వెనకాల ఒకటి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ అలా చేసుకోవాలి ప్రాసెస్. అప్పుడు బాగుంటుంది పచ్చడి చాలా బాగా. ఇప్పుడు వచ్చేసి తాలింపు వేసుకుందామండి పచ్చడిలోకి. తాలింపు కన్నా ముందుగా ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ కూడా వేసుకోవాలి పచ్చడిలో. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే నిలువ ఉంటుంది, అసలు చెమ్మ ఉండకూడదు. ఎక్కువ ఆయిల్ వాడితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చెమ్మ లేకుండా. ఎక్కువ నూనె ఉపయోగించాలి నీరు లేకుండా. ఆ తర్వాత తాలింపుకి తాలింపు దినుసులు కూడా ఫ్రై చేసుకుందామండి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి. మన ఆంధ్ర స్టైల్లో వెల్లుల్లి వేసుకుంటేనే రుచిగా అనిపిస్తుంది. మనం ప్రతి దాంట్లో మ్యాక్సిమం వెల్లుల్లి వాడతాం, ఎందుకంటే హెల్త్కి మంచిది. అలానే టేస్ట్ కూడా మనకి వెల్లుల్లి రెమ్మ వేసుకోలేనిది వేరే టేస్ట్ వస్తుంది. అది వెల్లుల్లి వేసుకుంటే మన ఆంధ్ర స్టైల్లో బాగుంటుంది. ఆ తర్వాత పచ్చెనపప్పు కూడా ఫ్రై చేసేసుకున్నామండి. పచ్చెనపప్పు కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా ఫ్రై చేసేసుకుని సింగిల్గా వేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ముందుగా ఫ్రై అయిపోద్ది, ఒకటి అవ్వకుండా ఉంటుంది. అందుకని వెల్లుల్లి ఫ్రై చేసి తీసేసాక ఆ తర్వాత మళ్ళీ పచ్చెనపప్పు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నామండి. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి మళ్ళీ అన్నీ అందులో వేసేసి మిక్స్ చేసుకుంటున్నాం అదే ఆయిల్లో. ఆ తర్వాత ఆ దినుసులన్నీ పచ్చట్లో వేసేసి మిక్స్ చేయాలి. మళ్ళీ పచ్చట్లో వేసేసి మిక్స్ చేస్తున్నాము. ఆయిల్ వేసాక మిక్స్ చేయలేదు కదండి, అందుకు చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి, స్లోగా మిక్స్ చేయాలి. ఆయిల్ అనేది కిందకి దిగుతుంది అన్నమాట. స్పీడ్గా మిక్స్ చేసేసామనుకోండి బయటకు వచ్చేస్తుంది. అలా కాదు, స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఈ యొక్క దినుసులన్నీ తాలింపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అంతే, టమాటో పచ్చడి అయిపోయింది. థ్యాంక్ యూ.